Hey viewers, welcome back to my channel Funny VSKP Farm. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ నాటుకోడి వ్యాపారం అనేది ప్రాఫిటా లాసా. సో ప్రాఫిట్ వస్తే ఏమాత్రం రావచ్చు అండ్ లాస్ వస్తే ఎంతవరకు లాస్ రావచ్చు. సో ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ చాలామంది మనం చూసే ఉంటాం అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసే ఉంటాం, ₹1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తున్నారు ఫామ్ మీద ప్రతి మంత్కి అని చెప్తూ ఉంటారు. సో అది నిజమేనా, ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో నేను మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్గా ఒక నాటుకోడి ఫామ్ స్టార్ట్ చేసే ముందు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఏ వ్యాపారం మనం స్టార్ట్ చేద్దామన్నా దాంట్లో రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ అదే మనం ఒక యానిమల్ హస్బెండరీ సంబంధించిన వ్యాపారం స్టార్ట్ చేయబోతే ఒక షీప్ ఫామ్ కానీ, గోట్ ఫామ్ కానీ, లేదంటే ఒక డైరీ ఫామ్ కానీ, ఆర్ ఎల్స్ ఇప్పుడు మన టాపిక్ నాటుకోడి ఫామ్. సో యానిమల్ రిలేటెడ్ ఏ ఫామ్స్ అయినా మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో రిస్క్ అనేది చాలా హై ఉంటుంది. సో ఆ రిస్క్ని మనం ఎంతవరకు తట్టుకోగలుగుతాం అనేది చూసుకోవాలి. అండ్ ఇంట్రెస్ట్, మనకున్న ఇంట్రెస్ట్ ఎంత ఉంది. సో నాటుకోళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఈ ఫామ్ అనేది రన్ చేయగలుగుతాం. అండ్ ఇంట్రెస్ట్తో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ నాలెడ్జ్తో పాటు ప్రాఫిట్ మోటివ్ కూడా ఉండాలి. సో మనకి లాభాలు రావాలనుకోవాలి, ఎట్ ద సేమ్ టైం మనకి దాని మీద చాలా ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన పెట్టుబడి. సో మన దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, మనం ఎంత పెట్టగలుగుతాం. సో ఒక నాటుకోడి ఫామ్ స్టార్ట్ చేయాలంటే మినిమం 2 lakhs to 10 lakhs వరకు పెట్టుబడి అనేది ఉంటుంది. సో మినిమం 2 lakhs ఎందుకన్నానంటే మినిమం 2 lakhsలో ఒక స్మాల్ స్కేల్ ఫామ్ మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ 10 lakhs అనేది ఒక హై బడ్జెట్ రేంజ్. సో మీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక 2 years వరకు నాటుకోడి ఫామ్ మీద లాభం అనేది కంపల్సరీగా రాదు. సో మినిమం 1.5 year అయినా వెయిట్ చేయాల్సిందే. సో ఆ 1.5 year వరకు మీరు దాని మీద క్యాపిటల్ పెట్టిన దాని మీద ఏమీ ఆశించకుండా అండ్ కోడికి అయ్యే మేత ఖర్చులు, మిగతా ఖర్చులన్నీ కూడా ప్రతి నెల మీ సొంత డబ్బులతో మీరు పెట్టుకోగలగాలి. సో ఈ విధంగా పెట్టుకోగలిగితే ఒక 2 సంవత్సరాల వరకు, సో ఈ 1.5 year తర్వాత లేదంటే ఈ 2 years తర్వాత మీకు ప్రాఫిట్స్ అనేవి రావచ్చా అంటే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు, నష్టమైనా జరగచ్చు. ఎందుకంటే నాటుకోడి ఫామ్లో ఇంకా చాలా విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి అండ్ చాలా విషయాలు మనం పాటించాల్సినవి ఉన్నాయి. సో ఈ వీడియోలో మొత్తం అవన్నీ నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. అండ్ ఇది ఇంకో పాయింట్ అండి, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పర్సనలీ ఎంగేజ్డ్, మీ ఫామ్లో వర్కర్స్ కానీ లేకపోతే, కొన్ని వర్కర్స్ లీవ్ తీసుకున్నారు, సెలవు తీసుకున్నారు, లేదంటే బయటకి ఎక్కడైనా వెళ్ళారు, లేదంటే వర్కర్స్ మీ దగ్గర పని మానేశారు, ఆ టైంలో మీరు సొంతంగా మీ ఫామ్ పనులు అనేది చేయగలగాలి. సో ఫిజికల్గా, మెంటల్గా మీరు ఫిట్ అయి ఉండాలి ఒక ఫామ్ రన్ చేయాలంటే. సో ఇక్కడ దాకైతే ఓకే, మనకి ఇంట్రెస్ట్ ఉంది, మన దగ్గర క్యాపిటల్ అమౌంట్ ఉంది, సో మన దగ్గర పేషెన్స్ కూడా ఉంది, నాకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది అనుకుంటే మీరు ఫామ్ పెట్టచ్చా అంటే ఇప్పుడు ఇంకోటి గమనించాలి. సో ఫామ్ పెట్టేది ఎందుకు పెడతాం, మనం సరదా కోసం అయితే పెట్టాం. సరదా కోసం పెట్టే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కాదు, బిజినెస్ పరంగా పెట్టే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో ఫామ్ పెట్టే ముందు మనం మన లోకల్ మార్కెట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో మన లోకల్ మార్కెట్లో వాటికి ఎంత డిమాండ్ ఉంది అండ్ వాటికి ఉన్న ప్రైస్ వాల్యూ ఎంత, అండ్ కోడికి కావాల్సిన దానా మనకి మార్కెట్లో అందుబాటులో ఉందో లేదా, అండ్ ఆ దానా రేట్ ఎంత. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మార్కెట్ రీసెర్చ్ చేసుకొని కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. అండ్ మార్కెట్ రీసెర్చ్లో మీకు తెలిసి వచ్చేది ఏంటంటే లైక్ నాటుకోడి ఫామ్లు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో మీట్ ఫామ్, ఇంకోటేమో ఫ్యాన్సీ ఆర్ ఆర్నమెంటల్, అండ్ ఇంకోటేమో గేమ్ ఫామ్. సో మీట్ ఫామ్ అంటే మాంసం కొరకు మేపిన కోళ్ళు, అండ్ ఫ్యాన్సీ ఆర్ ఆర్నమెంటల్ అంటే మనకి సరదాగా ఇంట్లో పెంచుకునే కోళ్ళు ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనం ప్యారెట్ బీక్ అనుకోవచ్చు, లేదంటే లాంగ్ టైల్స్, లేదంటే హైట్ ఎక్కువ ఉన్న కోళ్ళు, కొన్ని 30 inches ప్లస్ హైట్ ఉంటాయి, ఆ కోళ్ళు కూడా చాలామంది సరదాగా మేపుతుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి గేమ్ బర్డ్స్ అంటే మన సంక్రాంతి వాటిలో చూస్తాం కదా, పందాలు ఆడితే, సో ఆ ఫామ్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మీరు రీసెర్చ్ చేసుకుంటే
మీ లోకల్ డిమాండ్ ఏముందో చూసుకొని, సో ఈ మూడిట్లో ఏదైతే మీ లోకల్లో డిమాండ్ ఉందో దానికి తగ్గట్టు మీరు ఫామ్ అనేది పెట్టుకోవాలి. అండ్ మీట్ ఫామ్కి అయితే ఇన్వెస్ట్మెంట్ కొంచెం తక్కువ అవుతుంది. అండ్ ఫ్యాన్సీ ఆర్ ఆర్నమెంటల్ లేదంటే గేమ్ బర్డ్స్ ఫామ్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది గమనించుకోవాలి మీరు. అండ్ చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అమౌంట్ కూడా ఉంది, అండ్ లోకల్ మార్కెట్ కూడా చూసుకున్నాం, సో ఫామ్ పెట్టేద్దామని. నాతో పాటు నేను కూడా ఇదే మిస్టేక్ స్టార్టింగ్లో చేశాను. సో ఫామ్ పెట్టేద్దామని పెట్టేసి తర్వాత నష్టపోతుంటారు. సో ఫామ్ పెట్టే ముందు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మీరు ట్రైనింగ్ అనేది కంపల్సరీగా వెళ్ళాల్సిందే. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పెరట్లో 10 కోళ్ళు మేపేది వేరు, ఫామ్లో 100-1000 కోళ్ళు మేపేది వేరు. సో ఇక్కడ మీరు ట్రైనింగ్కి వెళ్తే మీకు వాళ్ళ ట్రైనింగ్లోని క్యాపిటల్ మేనేజ్మెంట్ కోసం, షెడ్స్ మేనేజ్మెంట్ కోసం, ఫీడ్ మేనేజ్మెంట్ కోసం, అండ్ హెల్త్ అండ్ మెడిసిన్ మేనేజ్మెంట్ కోసం, అండ్ చిక్ మేనేజ్మెంట్ కోసం, అంటే చిన్నపిల్లల్ని ఎలా మేపాలని, అండ్ బ్రీడింగ్ మేనేజ్మెంట్, అండ్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్, అండ్ సెక్యూరిటీ. సో వీటన్నిటి కోసం మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్తే. అండ్ మీరు ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇంకా వేరే ఫార్మ్స్ కూడా విజిట్ చేయాలి. సో మినిమం ఒక 6 months అనేది కంపల్సరీగా రీసెర్చ్ చేసుకున్న తర్వాతే మీరు ఫామ్ అనేది పెట్టుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేవి రావచ్చు. అండ్ ఫామ్ స్టార్ట్ చేసే ముందు మీకంటూ ఒక సీనియర్ కంపల్సరీగా ఉండాలి. సో ఒక సీనియర్ ఎందుకంటే ఒక నాలెడ్జబుల్ సీనియర్, ఆల్రెడీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్న ఒక సుపీరియర్ లెవెల్ పర్సన్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ మీకున్న డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటాయి. అండ్ ఫామ్ పెట్టే ముందు మీరు ఈ విషయాలన్నీ కంపల్సరీగా గమనించాలి అండ్ పాటించాలి. అండ్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉంటే నాటుకోడి ఫామ్ కంపల్సరీగా లాభమైన ఫామ్ ఏది, అండ్ ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వస్తే నేను మెయింటైన్ చేసేది మీట్ అండ్ గేమ్ ఫామ్ నేను మెయింటైన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ చిక్స్ సేల్ చేస్తాను అండ్ అడల్ట్స్ కూడా సేల్ చేస్తాను. అండ్ వేస్ట్ క్వాలిటీ అంతా నేను మీట్ పర్పస్ వేసేస్తూ ఉంటాను. సో ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే మనం ₹1 కానీ ఖర్చు పెడితే ₹1 అనేది ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు కంపల్సరీగా 1.5 year వెయిట్ చేయాల్సిందే. సో 1.5 year వెయిట్ చేసిన తర్వాత మాత్రం మీరు ప్రాఫిట్స్ అనేవి చూడగలుగుతారు. సో 1.5 year వరకు మీ క్యాపిటల్తో పాటు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు అరేంజ్ చేసుకోగలిగితేనే ఈ బిజినెస్లోకి రావాలి. అండ్ అలా కాకుండా క్యాపిటల్ మొత్తం అంతా ఒకేసారి పెట్టేసి తర్వాత 0 అయిపోతే ఈ వ్యాపారం అనేది రన్ చేయలేరు. సో చాలామంది చేసిన మిస్టేక్ అదే, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేస్తారు అండ్ లేటర్ ఫామ్ అనేది రన్ చేయలేక మళ్ళీ ఫామ్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా కూడా దాంట్లో 50% అనేది మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ మిగతా 50% అనేది ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కోసం ఉంచుకోవాలి. అండ్ వీటితో పాటు సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాటి ఫీడ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే చిన్న చిన్న ఫామ్ ఖర్చులు ఉంటాయి ప్రతి నెల. సో ఆ ఖర్చులు అనేవి మన సొంత అమౌంట్తో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ 1 year 1.5 year వరకు ఫామ్ మీద అయితే ఇన్కమ్ రాదు. అండ్ ఆ 1.5 year వరకు మనం మన ఫామ్లో ఉన్న కోళ్ళని అయితే మాత్రం సేల్ చేయకూడదు. పిల్లలైనా పెద్దవైనా మెయింటెనెన్స్ కోసం మాత్రం సేల్ అయితే చేయకూడదు. అలా సేల్ చేసినప్పుడు అయితే లాస్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో 1.5 year వరకు లేదా 2 years వరకు మన కోళ్ళని సేల్ చేయకుండా మనకు వచ్చే సైడ్ ఇన్కమ్ తోటి వాటికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్లో లాభాలు అనేవి కంపల్సరీగా వస్తాయి. సో నా ఫామ్ అయితే ఇప్పుడు స్టేబుల్ అయింది అండ్ నేనైతే లాభం బాటలోనే నడుస్తున్నాను. సో నాటుకోడి ఫామ్ అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ పెట్టగలగాలనుకుంటే మీ ఇంట్రెస్ట్, మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ మీ ఓపిక మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత లాభం పొందాలన్నా అంత మాత్రం ఖర్చు అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఖర్చుతో పాటు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకు కొంచెం అదృష్టం కలిసి వస్తే లక్షలైతే ఈజీగా సంపాదించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.